ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో ఉగాది వేళా విశేషం. 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఉగాది వేళ విశేషంలో చూడు జానకిరామ్, ఈ కర్కట రాశి జాతకం ఎలా ఉంది నూతన సంవత్సరం జాతకం? చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, అనుకున్న కోరికది, గ్రహబలంది, వాస్తుబలంది, చదువు, విద్య, ఉద్యోగంది, మనశ్శాంతి, యోగబలంది, తరించిన కార్యంది, అనుకున్న కోరికది, చేసే పనిది ఎలా ఉంది చూడు జానకిరామ్. ఈ రాశివారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిందండి. సబ్కా మాలిక్ ఏక హై అన్నట్టు వీరి అందరితో కలివిడిగా ఉండటం చాలా వరకు మంచిది. అందరికీ కలివిడిగా ఉండటం చాలా వరకు మంచిది. అలాగే అందరితో కలిసి మెలిసి ఉండటం చాలా వరకు మంచిది. రాశివారు కలిసి మెలిసి ఉంటారు, కానీ ఒక్కొక్కసారి మాత్రం సొంత బుద్ధి వారు పట్టిందే కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఉంటారు. అలాంటి యోగంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మాత్రం అమ్మవార్లు అడవి దేవతలు, అమ్మవార్లు సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండ్రు. ఇది జాతక బలానికి వన దేవతలు. అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు. జెండాపై కపిరాజు సంజీవ పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. ఈ రాశివారి జాతకంలో కర్కట రాశివారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 6 మంది ఉంటారు. వీరి జాతక బలానికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. భూమి నుంచి ఆకాశంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం పిల్లల బుద్ధి, పెద్దల బుద్ధి, ముసలుల బుద్ధి, వీరికి గంటకో గుణం మారే అవకాశం ఉంటుందండి. వీరికి సహజంగా మాత్రం ఏది నచ్చదండి. అలాగని ఒకరిని వీరు బాధ పెట్టేవారు కాదు, ఒకరిని తీసిపడేసే వారు కాదు. చిన్నవి వస్తువులకే 10 సార్లు చెక్ చేసే వారు వీరు. అసంటిది కళ్యాణం కావచ్చు, పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, 1 ఏళ్ల తరబడి 4 ఏళ్ల తరబడి ఆలోచించే అవకాశం ఉంటుందండి. కానీ చాలా కాలం నుంచి వీరు పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు 2025వ సంవత్సరం తొలగిపోతున్నాయండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీరి జాతక బలానికి. కానీ మాత్రం ముఖ్యంగా కుంభరాశి నుంచి శని మీనరాశిలో వస్తుంది కాబట్టి సంవత్సరం వీరికి అనుకూలంగా ఉన్నది. ధన విషయంలో, రుణ విషయంలో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో, అలాగే అందరిదో ఒక బాట అయితే వీరిదో ఒక బాట. ప్రత్యేకమైన ధోరణిలో బతకాలనే కోరిక ఉన్నా కూడా వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. గొప్ప సైంటిస్ట్ ఆలోచన ఉంటుంది. అలాగే 10 మందికి బుద్ధి చెప్పే ఆలోచన ఉంటుంది. వీరు జాతకంలో చూడాలంటే గణిత రంగంలో కూడా వీరు నెంబర్ 1 ఉంటారు. ఊహాశక్తి అధికం ఉంటుంది వీరి జాతక బలంలో. ఊహాశక్తి అంటే ఆలోచన శక్తి. వీరు ఊహించింది ఈ పని ఇలా చేస్తే అవుతుంది, అలా చేస్తే అవుతుంది, ఈ రకంగా అవుతుంది అని 4 రకాలుగా ఆలోచించి అనుకున్నది అయితే సాధించేదాకా వదిలిపెట్టరండి. వీరు ఎవరికి అర్థం కారు. ప్రేమ చాలా ఉంటుంది కానీ బయటపడరు వీరు. తల్లి మాట, తండ్రి మాట మాత్రం సహకారం చేసే అవకాశం ఉంటుంది. వివాహ బలాలు ఇష్ట ప్రకారం చేసుకోవాలని అనుకునే ఆలోచన ఎక్కువ ఉంటుంది, కానీ అది కష్టం మీద జరిగే అవకాశాలు ఉంటాయి. వీరి కళ్యాణం విచిత్రంగా జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి అనుకోకుండా పెద్దలు నిర్ణయించిన కళ్యాణం అయ్యే అవకాశం ఉంటుంది. పెద్దలు నిర్ణయించుకుని వీరికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా వీరికి ఇష్ట ప్రకారం అయ్యే అవకాశం ఉంది. లేదా వీరికి నచ్చిన కళ్యాణం పెద్దలతో చేయాలనుకునే టైంకి అందరికీ నచ్చుతుంది, కానీ లాస్ట్ టైంలో ఏదో కారణంలో ఆ కళ్యాణంలో పక్కన జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయండి. వీరికి ద్విధ కళ్యాణం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు దూరం ఉన్నవారు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్యబాధలు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద మంగళవారం పుట్టిండు ఆ స్వామి, మంగళవారం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం సమ్మక్క సారక్క దేవతలకు నమ్మకం ఉంటే పూజ చేయడం చాలా వరకు మంచిది. షిరిడి సాయిబాబా సందర్శన చేయడం మంచిది. వీరి జాతకంలో 5వ స్థానంలో మాత్రం చాలా వరకు గురుబలం ఉన్నది, కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఇప్పుడు వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం సస్యాధిపతి గురుడు నడుస్తుండు, గురుబలం ఉన్నది. వీరి జాతకానికి ఎక్కడ పోయినా అన్నం పుట్టే అవకాశం ఉంది. అడవిలో ఉన్న అన్నం పుడుతుందండి. అదృష్టంలో తినే యోగం ఉంటే అడవిలో ఉన్న అన్నం పుడుతుంది. తినని యోగం ఉంటే మనం నలుగురిలో ఉన్నా కూడా మాత్రం ఒక ముద్ద కూడా మనకు దొరకదు. వీరికి ఎక్కడ పోయినా అనుకున్న జరిగే అవకాశం ఉంది. పెద్దల సాయం ఉంటుంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు మాత్రం కొద్దిగా మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలికలకు చదువులో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పురుషులకు చెప్పాలంటే మాత్రం ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దు అలాంటి సమస్యలు ఉంటాయండి. ఈ సమస్యలు తొలగిపోవాలంటే మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం మనస్సు కారకుడు చంద్రుడు కారకుడు శివుడు. కానీ శివుడి కారకుడు మాత్రం ఎవరు లేడండి. కానీ మాత్రం
ముఖ్యంగా చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం తల్లి మాట ప్రకారం నడవటం మంచిది. అలాగే పౌర్ణమి ఘడియ వేళ వీరికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది కాబట్టి పౌర్ణమి ఘడియ వేళలో శివుణ్ణి పూజ చేయటం మంచిది. ఖచ్చితంగా మాత్రం త్రిదేవుడిని అలాగే మాత్రం సూర్యుని కూడా ఆరాధన చేయటం మంచిది. వీలైతే మాత్రం హనుమాన్ చాలీస చదవటం, అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేయటం, లేదా అది లేకున్నా కూడా స్నానం చేసి మామూలుగా ఉదయం ఉదయభాస్కరం, మధ్యాహ్నం మహేశ్వరం, సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం చదివినా మంచిదే. అలాగే ఆంజనేయ స్వామి గుడికి తిరుగుతూ రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగత రక్ష అన్న చాలా మంచిది. కాదు నేను దేవుళ్ళని నమ్మను, జ్యోతిష్యాన్ని నమ్మను, మనం చేసే మంచి పనికి మనకు మంచి అవుతుంది అనుకుంటే మాత్రం వీరు కరెక్ట్ వీరి జాతక బలానికి మాత్రం సమాజంలో ఉన్న వికలాంగులు కావచ్చు, లేదా వృద్ధులు కావచ్చు, కానీ మాత్రం చాలా వరకు శక్తిదనం లేకుండా మామూలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, బాలలు కావచ్చు, అనాథలు కావచ్చు, ఇటువంటి వారికి వీరు సహకారం చేసినా కూడా ఆ భగవంతుడు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ పోయినా వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. విద్య విషయంలో కలిసి వస్తుంది, ఏదైనా ఉద్యోగ విషయంలో కూడా కలిసి వస్తుంది, ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కానీ వీరి మనసుని కనుక్కోవటం చాలా వరకు కష్టమండి. కానీ మనసుకు నచ్చిందనుకో మాత్రం 10 మందికి ప్రేమ సహకారం చేసే అవకాశం ఉంది. వీరి మనసుకు నచ్చలేదంటే 1,00,000 మంది కూడా అర్థం కారు. వీరు అసలు జాతకం ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా పెద్దల ఆస్తి సహకారం అయ్యే అవకాశం ఉంటుంది. దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే వీరి మీద మానసిక ఆందోళన చాలా ఉంటుంది, నరఘోష చాలా ఉంటుందండి. ఎటుపై ఈ రాశి వారి ఈ సంవత్సరం పెద్దల మాట ప్రకారం నడవటం చాలా వరకు మంచిదండి. అందుకు ఊకేనా అనలేదు, పెద్దల మాట సద్దన్నం మూట అని పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది. తల్లిదండ్రులు కావచ్చు, లేకుంటే ఎవరైనా కావచ్చు, పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది. స్నేహితుల సన్నిహితుల మాట కూడా వినటం కూడా చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. ఒక వివాహ విషయంలో మాత్రం 1కి 4 సార్లు టైం తీసుకోవడం మంచిది. అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారు ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది. పుష్యమ నక్షత్రం వారు అమ్మవారిని సాయిబాబాని పూజ చేయడం మంచిది. అన్నదానం చేయడం కూడా చాలా వరకు మంచిది. వీరి మీద ఉన్న దారిద్ర్యబాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నూతన సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, దరిద్ర యోగ బలాలు అన్నీ తొలగి వీరికి శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.